హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇష్టంగా నాకు ఓపిక ఉన్నప్పుడు చేసుకునే పనులైతే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. అంటే ఇవి ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకునేటివి అనమాట. కాకపోతే ఏంటంటే ఈ మధ్య నాకు బాగా కాళ్ళ నొప్పులు వచ్చేసాయండి. కాబట్టి నేను ఈ టయానికే ఈ పని చేయాలి, ఈ టయానికి ఆ పని చేయాలని ఏమీ లేకుండా ఎప్పుడు వీలుంటే అప్పుడు అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి కాళ్ళ నొప్పులు అనేటివి వస్తూ ఉన్నాయండి. ఆ కాళ్ళ నొప్పుల వల్ల ఏంటంటే ఏ పని చేయలేకపోయి ఇంట్లో ఒక చోటే కూర్చొని ఉండిపోతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా మనకి చేసే వాళ్ళు ఉన్నారంటే కూర్చొనే ఉంటున్నారు. కొంతమంది అయితే చేసుకోలేక చేసుకుంటూ ఉన్నారు కదా. ఇంకొంతమంది ఏదో రకంగా ఆధారపడుతూ బయట తెచ్చుకొని తింటూ ఇలా అన్నమాట రకరకాలుగా అయితే బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో నేను ఒకదానన్నమాట. నేను కూడా చాలా ఫేస్ చేస్తున్నానండి కాళ్ళ నొప్పుల వల్ల. అది వెయిట్ వల్లనో తెలియట్లేదు, లేకపోతే ఇంకేంటో తెలియట్లేదు, కానీ వెయిట్ పెరగడం వల్లే అనుకుంటా నాకు తెలిసి. దానివల్ల అయితే కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. నేను సిస్టమాటిక్గా అంటే ఈ పని తర్వాత ఆ పని, ఆ పని తర్వాత ఈ పని అలా చేస్తూ ఉంటారు కదా. అలా ఏమీ కాకుండా నాకు నచ్చిన పని అనమాట. నాకు ఎప్పుడు ఓపుకుంటే అప్పుడు చేసుకుంటూ ఉన్నాను. ఆ పనులైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇది మొన్న ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇవాళటి వీడియో నిన్న చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదనమాట. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి నేను. ఇందులో వచ్చేసి కరివేపాకు, మెంతులు, అలాగే నల్ల జీలకర్ర ఈ 3 వేసి మంచిగా ఒక 20 మినిట్స్ గాస్ జార్లోనే నేను కొబ్బరి నూనె వేసుకొని ఇవి బాగా రోస్ట్ చేసేసానమాట. ఈ కరివేపాకు, మెంతులు, నల్ల జీలకర్ర అవి కొంచెం దోరగా వేయించుకొని వాటిని దంచుకున్నాను అనమాట. నేను రోట్లో అయితే దంచేసానండి. దంచుకొని సీసాలో వేసేసి దానికి తగ్గట్టుగా నేను కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కలిపేసుకొని ఆ గ్లాస్లోనే ఒక 20 మినిట్స్ డబుల్ బాయిలర్ మెథడ్లో అయితే నేను ఈ ఆయిల్ అనేది నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే ఈ వీడియో అయితే, అందుకనేసి నేను మీతో షేర్ చేయలేదు. కాకపోతే చెప్తున్నాను అనమాట నేను ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది, ఎందుకు తయారు చేసుకున్నాను, ఇంత ఆయిల్ ఎందుకు తయారు చేసుకున్నాను అని కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే రోజు అయితే తలస్నానం చేసుకుంటూ ఉంటాం కదా. సోమవారము, బుధవారము, శనివారం అనమాట తలస్నానం చేసుకుంటాము. కాకపోతే కొంతమందికి మార్నింగ్ తలస్నానం చేసుకుంటే నైట్ కల్లా హీట్ ఎక్కువైపోయి తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందండి. కాకపోతే మరుసటి రోజు మళ్ళీ తలస్నానం చేసుకోవాలా అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. అలా కాకుండా నేను ఈ ఆయిల్ అనేది ఆనియన్ లేకుండా ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఈ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం మరుసటి రోజు తలస్నానం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. అందుకనేసి అనమాట నేను ఈ ఆయిల్ అయితే తయారు చేసుకున్నాను. ఈ విధంగా మనకు ఆనియన్స్ అవన్నీ వేసామంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ కొంచెం మనము లైట్గా అప్లై చేసుకోవాలండి. అంటే స్కాల్ఫ్ మాత్రం అప్లై చేసుకొని జుట్టుకి కొద్దిగా లైట్గా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట. ఆ రాత్రి ఆ హీట్కి అది బాగా లాగేసుకుంటుందనమాట. మరుసటి రోజుకి ఏమీ ఉండదండి. మళ్ళీ మామూలే కదా, ఎండాకాలము బాగా లాగేస్తుంది ఆయిల్ అయితే. అందుకనేసి నేను ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నాకైతే తలనొప్పి వచ్చేస్తుందండి. మళ్ళీ ఆయిల్ పెట్టుకుంటే మరుసటి రోజు మళ్ళీ తలస్నానం చేయాలి. ఇలా ప్రతిరోజు చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు ఓపిక ఉండి చేసుకోవచ్చు అనమాట. ఓపిక ఉంటే చేసుకోవచ్చు, ఓపిక లేనప్పుడు నేను చెప్తున్నాను. ఇంకొంతమందికి ఏంటంటే ప్రతిరోజు తలస్నానం చేసుకుంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. మైగ్రేన్ ఇలా ఉంటుంది కదా. మా పాపకైతే తలనొప్పి వచ్చేస్తుందండి. తనైతే రోజు తలస్నానం చేసుకుంటుంది. మరుసటి రోజు రాత్రి ఆయిల్ పెట్టుకుంటుంది, మరుసటి రోజు తలస్నానం చేసుకుంటుంది. ఇంకొంతమందికి అయితే ఆయిల్ పెట్టుకుంటే కొంచెం విసుగ్గా ఉంటుంది కదా, కొంచెం లైట్గా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట స్కాల్ఫ్కి. అందుకనేసి నేను ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చేసుకొని ఇదిగోండి
మరుసటి రోజు అంటే మనం తలస్నానం చేసుకుంటున్నాము, మరుసటి రోజు చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇందులో కొంచెం రోజ్‌మెరీ ఆయిల్ అయితే మనము యాడ్ చేసుకొని మనకి తలకి ఎంత కావాలో అంత అనమాట. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. దానికి ఒక 2 డ్రాప్స్, 3 డ్రాప్స్ అలా రోజ్‌మెరీ ఎసెన్స్ ఆయిల్ అయితే మిక్స్ చేసేసుకొని మా పాపకైతే అప్లై చేశాను. అలాగే నేను కూడా అప్లై చేసుకున్నానండి. ఇది ఈ మంగళవారము నేను తయారు చేసుకున్నానండి. తయారు చేసి నైట్‌కి మా పాపకైతే ఈ విధంగా కొంచెం రోజ్‌మెరీ ఎసెన్స్ ఆయిల్ అయితే మిక్స్ చేసేసి తలకు అప్లై చేశాను. నేను కూడా తలకు అప్లై చేసుకున్నాననమాట. అప్లై చేసుకొని ఇంక మరుసటి రోజు అంటే నిన్న బుధవారం కదా! నిన్న తలస్నానం అయితే చేసుకున్నాము నేను, మా పాప అయితే. ఇంకా బేస్తవారము, శుక్రవారము, శనివారం బేస్తవారము, శుక్రవారం అయితే ఇంకా తలస్నానం చేసుకోము. మళ్ళీ శనివారం అయితే తలస్నానం చేసుకుంటాము. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క నియమాలు ఉన్నాయి కదా! సోమవారము తలస్నానం చేసుకుంటే అందం పెరుగుతుంది. బుధవారము తలస్నానం చేసుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనమాట. మనకి ఏదైనా నెగిటివిటీ అదంతా ఉంటే పోతుంది అనేసి అంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటైతే ఉంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఏంటంటే సోమవారము, బుధవారము అలాగే శనివారం తలస్నానం చేసుకుంటే చాలా మంచిదంటారు. మిగతా రోజుల్లో ఆయిల్ అప్లై చేసుకోలేం కదా! అప్లై చేసుకుంటే తలస్నానం చేసుకోవాలి. కొంతమందికి ఇలా కొన్ని అపోహలైతే ఉంటాయి కదా! అలా నేను కూడా ఒకదాననమాట అందులో. సరే ఎందుకొచ్చింది బాధ అనేసి నేను ఓన్లీ కొబ్బరి నూనె అప్లై చేసుకోకుండా ఈ విధంగా తయారు చేసుకొని అయితే కొంచెం లైట్‌గా అప్లై చేసుకుంటూ ఉన్నాను నైట్ పూట. ఇంక తలస్నానం చేసుకుంటాము. మరుసటి రోజు అనంగా అలా రోజ్‌మెరీ ఎసెన్స్ ఆయిల్ మనం తలకు పట్టించుకున్నామంటే జుట్టు బాగా పెరుగుతుందండి. ఈ మధ్య ఏంటంటే జుట్టు కూడా బాగా రాలిపోతుందనమాట హీట్ వల్ల. ఒక్కొక్కసారి ఆయిలే పెట్టుకోము అలా రకరకాలుగా అయితే ఫేస్ చేస్తూ ఉన్నాము. ఈ ఆయిల్ అయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించి నేనైతే ఆయిల్ తయారు చేసుకొని అయితే పెట్టేసుకున్నాననమాట. దాదాపు 1.5 లీటర్ దాకా అయితే తయారు చేశానండి మా పాప కోసం, నా కోసం అయితే. ఇంకా అలా ఇదిగోండి ఇంకా బుధవారం మా ఆయన అయితే పూలు తెచ్చేశారు. ఎంచక్కా తలకు స్నానం చేసేసి పూలైతే పెట్టేసుకున్నాననమాట. పూలు తెచ్చారు. మా ఆయనకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అనమాట. నాకేమో జాజి పూలు అంటే ఇష్టమండి. మల్లెపూలు ప్రతి ఒక్కరికి ఇష్టమే. బాగా మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా! నిన్నంతా అయితే మల్లెపూలతో అట్లే స్మెల్ అండి. మా ఇంట్లో అయితే ఘమఘమ వాసన వస్తుంది. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. కాకపోతే భయం, మల్లెపూలు అంటే భయం అనమాట. ఎందుకు అనుకుంటున్నారా? అందులో పురుగులు వస్తూ ఉంటాయండి. ఒకసారి పెట్టుకున్నప్పుడు పురుగు వచ్చిందనమాట. నేను జడ వేసుకోవాలనేసి ఇప్పదీస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒళ్ళో సన్న పురుగైతే పడింది. అప్పటినుంచి నాకు భయము మల్లెపూలంటే. కానీ మా ఆయనకి ఇష్టం అనేసి ఇంకా నేనేం చెప్పలేదు. మనము ఒకటి ఏదైనా చెప్పినాము అంటే మళ్ళీ వాళ్ళు తేరండి. అందుకనేసి సరేలే అని చెప్పేసి నిదానంగా ఏర్పంచుకొని పురుగులున్నాయా లేదా అని చెప్పి చూసుకొని మంచిగా అల్లుకొనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇవి ఒక 3 మూరల దాకా వచ్చాయండి. కొద్దిగా అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాననమాట. కొద్దిగా లక్ష్మీదేవికి మాలగా వేసేసానండి. వేసేసి ఇంకా ఆ తర్వాత దోసలైతే వేసుకుంటూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి నేను మధ్యాహ్నానికి దొండకాయ కర్రీ చేశానండి. అలాగే రైసు, దొండకాయ కర్రీ చేసి మా పిల్లలైతే స్కూల్‌కెళ్ళారు. క్యారీ పెట్టి పంపించేశాను. ఇంకా టిఫిన్‌లకైతే ఇదిగోండి పుదీనా పచ్చడైతే చేశానండి. చాలా బాగుంది. కాకపోతే కారం ఎక్కువగా ఉందండి. కారంతో తినలేకపోయారనమాట మా ఆయన వాళ్ళైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కారం బాగా తింటాను. ఇది పెరుగులోకి సెట్ అవుతుంది, తీసి పెట్టు, పెరుగులోకి తింటాను అని చెప్పేశారు మా ఆయనైతే. సరేలే అని చెప్పేసి పెరుగులోకి అయితే ఇచ్చి పంపించాను. నేను మా బాబు అయితే ఇష్టంగా తినేసామండి. అసలు పుదీనా పచ్చడి అయితే అంత బాగుందనమాట. కొంచెం కారం తక్కువగా ఉంటే మా ఆయన, మా పాప కూడా తిని ఉంటారు. ఇంకా నేను, మా బాబు అయితే ఈ పచ్చడి వేసుకొని దోసలు వేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఓపికగా నేను కూడా పూలు అల్లుకొని ఇంకా తర్వాత దోసలు అయితే వేసుకొని తిన్నాను. చూసారు కదా! ఇంకా తర్వాత మా పాప అయితే ఇంటికి వచ్చేసిందండి. తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అనేసి ఇంటికి వచ్చేసిందనమాట. తను టీవీ చూసుకుంటా ఉంది. సినిమా
చూసుకుంటా ఉంది. నేను తనతో పాటు సినిమా చూస్తూ ఇంకా మా పాప బట్టలైతే వేశాను. నిన్న వేశానండి ఈ బట్టలు. ఇంకవి మడతేసుకుంటూ ఉన్నాను. ఎలాగూ ఇంకా టిఫిన్ తినేసాను కదా! ఉదయాన్నే వంట చేశానంటే ఇంక ఏ పని పెట్టుకోనండి. కూర్చునేస్తాననమాట. ఇంకా మళ్ళీ చేశానంటే కాళ్ళు విపరీతంగా నొప్పులొచ్చేస్తాయి. నేను ఇంక పని స్టార్ట్ చేసేది ఈవినింగ్ మాత్రమేనండి. ఉదయం ఎంత పనుంటుందో నాకు ఈవినింగ్ అంత పనుంటుందనమాట. ఈరోజు ఏంటంటే నిదానంగా ఒకదాని తర్వాత ఒక పనైతే చేసుకుంటూ ఉన్నాను. అవే మీతో షేర్ చేస్తూ ఉన్నాననమాట. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే నేను చేసుకుంటూ ఉన్నాను కదా! నన్ను చూసి ఇంకొంతమంది మోటివేషన్ లాగా ఉంటుందనమాట ఈ వీడియో. అందుకనే షేర్ చేస్తున్నాను. అంతకు మించి ఇంకేం లేదనమాట. ఇంకా మా పాప బట్టలైతే ఇంట్లోనే ఆరేసానండి. నైట్ వేశాననమాట వాషింగ్ మిషన్‌లో. ఇంగా ఇంట్లో బట్టలు అట్లా వేలాడుతూ ఉంటే బావుండదు కదా! అందుకనేసి మడతేసాను మధ్యాహ్నము. మడతేసి ఇంకా నేను మా పాప అయితే దొండకాయ కర్రీ, రైస్ ఏసుకొని తినేసామండి. తినేసి కొద్దిసేపు పడుకున్నాననమాట నేను. నైట్ అయితే 12:30, 1 అలా అయిపోతుందండి పడుకునేసరికి. నేను సామాను క్లీన్ చేసేసరికే 12 అయిపోతుందనమాట తినేసి. ఇంకా ఆ తర్వాత మా పాప నిద్రపోయిన తర్వాత నేను కూడా పడుకొని నిద్రపోతాననమాట. అలా 1 అయిపోతుంది టైము. అందుకనేసి మధ్యాహ్నం కంపల్సరీగా 1 అవర్ పడుకుంటే బాగుంటుంది అనేసి కొద్దిసేపు అయితే పడుకునేసాము తినేసి. ఇంకా పడుకునేసాను. ఎలాగో ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కదా! రోజు మార్చి రోజు వీడియో అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా ఈ రోజు నుంచి అయితే ప్రతిరోజు వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతిరోజు వంటలే ఉండవు కదా! ఏదో ఒక పని అనమాట. నేను ఏ పని చేస్తే ఆ పని మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఒకరికి క్లీనింగ్ నచ్చుతుంది. ఒకరికి కుకింగ్ నచ్చుతుంది. ఒక్కొక్కరికి నేను చేసే పని పద్ధతిగా చేయడం గానీ ఏదో ఒకటైతే నచ్చుతుందనమాట. కాబట్టి నేను చేసే పనినే మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అయితే చెప్తాననమాట. ఇక్కడైతే నేను మంగళవారం అండి. మంగళవారం అని కూడా చూడకుండా నైటు ఆయిల్ ప్రిపేర్ చేసేసాను. ఆ రోజంతా పనే అనమాట. ఆయిల్ ప్రిపేర్ చేసి నైటు మా పిల్లలు ట్యూషన్‌కెళ్ళారు. అప్పుడు మా పాప, నేనే ఉన్నాము. పైనంతా బూజంతా దులిపేశానండి. మంగళవారమే ఏమి పట్టించుకోకుండా బూజంతా దులిపేశాను. ఆ తర్వాత మా పాప అయితే మాపేసేసిందనమాట ఇల్లంతాను. నేనైతే ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ప్రతిరోజు దీపం పెట్టుకోవాలి అనేసి ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా స్కూల్‌కెళ్తున్నారు కదా పిల్లలు. ఇంకా మన వర్క్‌లోకి మనం వచ్చేద్దాము. ఈ మధ్య అంతా లీవుల వల్ల ఇంకా పిల్లలు అస్తమానం ఇంట్లో ఉంటారు కదా! ఏ పని సరిగ్గా అవ్వలేదనమాట. దీపం పెట్టుకోవడం గానీ ఏది కూడాను. ఇంక మీదట ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలనేసి పైనంతా బూజులన్నీ దులిపేశాను. కిందంతా మా పాప అయితే మాపేసేసింది. నేనైతే తలస్నానం చేసుకొని వచ్చేసాననమాట. ఇంకా మరుసటి రోజు యాజ్ యూజువల్ అయితే ఇంకా బుధవారం బెడ్‌షీట్లయితే తీసేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మాపేసేసాను, దుమ్మంతా దులిపేశాను కదా! అలాగే ఉంటే బాగుండదనేసి ఇంకా నేను నైటీలైతే వేశాను మార్నింగ్ అనమాట నాయి. అవి కూడా బెడ్ మీద ఏసేశారు మా పిల్లలైతే. ట్యూషన్ జరుగుతూ ఉన్నిందండి. అప్పుడు బెడ్ పైన ఏసేశారనమాట తెచ్చి. అవి హాల్‌లో ఉన్నాయి. ఇంకా అవి మడతేసి ఇదిగోండి ఇక్కడ వాళ్ళు ట్యూషన్‌కెళ్ళిన తర్వాత నేనైతే ఇల్లంతా ఈ విధంగా అయితే సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంకా మళ్ళీ మా ఆయన, మా పిల్లలు వచ్చారంటే మళ్ళీ ఇంకా ఇది సర్దడానికి ఉండదనమాట. ప్రతిరోజు ఇలాగే అయిపోతూ ఉంది. సర్దాలి అనుకుంటాను కదా! ప్రతిరోజు ఎవరో ఒకరు కూర్చో ఉంటారు. ఏదో ఒకటి బట్టలు ఉండనే ఉంటాయన్నమాట. ఇంకా అలా ఈరోజైతే మొత్తం క్లియర్ చేసేసి ఈ విధంగా బెడ్‌షీట్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను మీతో షేర్ చేశాను కదండీ దిండు అనమాట. ఈ దిండు లేనిది నాకైతే అస్సలు నిద్ర రాదు. ఇంతకుముందు నేను షేర్ చేశాను. ఒక్కొక్క ప్రాబ్లమ్ అండి. ఒకసారి ఒక ప్రాబ్లమ్, ఇంకొకసారి ఇంకొక ప్రాబ్లమ్. మనకు ఆడవాళ్ళకన్నాక ఏదో ఒక సమస్య అయితే వస్తూనే ఉంటుందండి. సమస్య అయితే రాకుండా ఉండదనమాట. సమస్యలు వస్తున్నాయి కదా అని చెప్పేసి పనులు మానేసి పక్కన పెట్టేసాము అంటే ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. వంట చేయకుండా ప్రతిరోజు బయట తెచ్చుకొని తినడము, లేకపోతే ఇంకొకరి మీద ఆధారపడడము, ఇలా చేస్తే చాలా సఫర్ అవుతుంది కదా! అలా కాకుండా ఇలా నిదానంగా చేసుకుంటే మనల్ని ఎవ్వరు అనేవాళ్ళు ఉండరనమాట. మన పని మనం చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నా మనల్ని అడిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో
కాలంలో ఉమ్మడి కుటుంబాలంటూ ఏమీ లేవు. అందరూ ఇండివిజువల్‌గా అయితే వచ్చేసారు గదా! కాబట్టి ఎవరు లేరు గదా! అడిగేవాళ్ళు లేరు గదా! అనేసి మన ఇష్టం వచ్చినట్టు ఉంటే మన పిల్లలు గూడా అలాగే తయారవుతారు. అలా కాకుండా ఇలా నిదానంగా వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటూ, మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు టైం చూసుకొని చేసుకుంటూ ఉంటే ఏ సమస్య ఉండదనమాట. మనం గూడా హెల్తీగా ఉంటామండి. ఏదైనా ఒక సమస్య వచ్చిందని పడుకేసామంటే ఇంక మనం అలాగే కూర్చోండిపోతాము. దానికి తగ్గట్టుగా ఇంకొకటి యాడ్ అవుతూ ఉంటుందనమాట. అలా కాకుండా నేనైతే ఇంక మా పిల్లల కోసం తప్పదు, నేను ఆరోగ్యంగా ఉండాలి అనేసి ఎంత కాళ్ళు నొప్పులొచ్చినా గానియండి, నా పనులైతే నేనే చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళకైతే నేను ఏది చెప్పననమాట. చెప్పినా గూడా వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదండి. దానివల్ల వాళ్ళని చేయలేదని ఒక మాట అనడము, దూషించడం ఇలాంటివన్నీ ఉంటాయి గాబట్టి నేనైతే వాళ్ళకి చెప్పను. ఇక్కడ నేను సామాన్లు మొత్తం సర్దేస్తున్నాను గదా! నేను నిన్న గాదు మొన్న సామాన్లంతా క్లీన్ చేశానండి. గుండాలైతే క్లీన్ చేయలేదనమాట. ఫస్ట్ గుండాలు క్లీన్ చేసేసి మొత్తము దివానాలైతే మొత్తం బోర్లిచ్చేసాను. ఆ తర్వాత ఇంకా స్టాండ్‌లో ఉన్నాయండి. అవైతే తీసి ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. నైట్ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు గూడా ట్యూషన్ నుంచి వచ్చే టైం అయింది. ఇంక వాళ్ళ కోసమైతే దోసలు వెయ్యాలి. ఇంకా ఈలోపైతే సామాన్లన్నీ సర్దేస్తే తిన్న తర్వాత మొత్తం అన్నీ కలిపి క్లీన్ చేసేయొచ్చు అనేసి ఇంగా స్టాండ్‌లో ఉండేటియన్నీ తీసి ఇక్కడ పెట్టేస్తూ ఉన్నానండి. చూసారు గదా! ఇదండి నా నిన్నటి వ్లాగ్ అయితే మాత్రం మీకు వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఇలా నా క్లీనింగ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా సలహా ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.